నమస్తే బీసీఎన్ న్యూస్ తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. పారచేతపట్టి మహానాడు పనుల్లో స్వయంగా పాల్గొన్న నిమ్మల రామనాయుడు రాష్ట్రానికి మంత్రి అయినా పార్టీకి మాత్రం కార్యకర్త అని స్పష్టం. రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులను మర్యాదపూర్వకంగా కలిసిన డీసీఎంఎస్ చైర్మన్ చాగంటి మురళీకృష్ణ. నిత్యం యోగా అభ్యాసనం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు. పశ్చిమ గోదావరి జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు. కాకాని గోవర్ధన్ రెడ్డికి హాని తలపెడితే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయన్న మాజీ మంత్రి అనిల్. ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని మండిపాటు. రాష్ట్రానికి మంత్రి అయినా పార్టీకి మాత్రం కార్యకర్తనంటూ నిమ్మల రామనాయుడు మహానాడు పనుల్లో స్వయంగా పాల్గొన్నారు. మహానాడు సభా ప్రాంగణ కమిటీ కన్వీనర్గా ఉన్న రామనాయుడు వర్షం వల్ల సభా ప్రాంగణం వరకు నీళ్లు రావడంతో స్వయంగా రంగంలోకి దిగారు. పారపట్టి దగ్గరుండి సభా ప్రాంగణాన్ని చదును చేశారు. కడప వేదికగా టీడీపీ మహానాడు సంబరం మంగళవారం ప్రారంభమవుతుంది. టీడీపీ చరిత్రలో తొలిసారిగా కడప జిల్లాలో జరుగుతున్న కార్యక్రమానికి ఏర్పాట్లన్నీ దాదాపు పూర్తిగా వచ్చాయి. టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు సోమవారం సాయంత్రం ఇక్కడికి రానున్నారు. అంతకుముందే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్కు కుప్పం నుండి కడపకు చేరుకున్నారు. ఇప్పటికే మంత్రులంతా తరలివచ్చారు. పార్టీ తోరణాలు, కటౌట్లు, ఫ్లెక్సీలతో మహానాడు ప్రాంగణం కడప, కమలాపురం నియోజకవర్గాలు పసుపుమయమయ్యాయి. రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులను ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్గా నూతనంగా నియమితులైన చాగంటి మురళీకృష్ణ చిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం భీమవరం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పుష్పగుచ్చాన్ని అందించి సత్కరించారు. నిజాయితీతో పనిచేసినప్పుడే ప్రజలు గుర్తిస్తారని, అవినీతికి తావు లేకుండా పనిచేసే సంస్థను పురోభివృద్ధిలో నడపాలని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. అనంతరం డీసీఎంఎస్ చైర్మన్ చిన్నను అభినందించారు. కూటమి నాయకులు పాల్గొన్నారు. నిత్యం యోగా అభ్యాసనం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చని పశ్చిమ గోదావరి జిల్లా రెవెన్యూ అధికారి ముగిలి వెంకటేశ్వర్లు అన్నారు. యోగాంధ్ర మహోత్సవ కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా ఆయుష్ శాఖ, జిల్లా విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో భీమవరం కాస్మోపాలిటన్ క్లబ్ ఆడిటోరియంలో యోగాభ్యాసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ ఎం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యమని, ఆ మహాభాగ్యాన్ని యోగా ద్వారా సాధ్యం చేసుకోవచ్చన్నారు. యోగాతో మానసిక ఒత్తిడి తగ్గించుకుని ప్రశాంతమైన జీవితం సాగించవచ్చన్నారు. మే 21వ తేదీ నుండి జూన్ 21వ తేదీ వరకు జరిగే యోగాంధ్ర 2025 కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు.
కార్డ్స్ అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన అరెస్ట్ను వైసీపీ తీవ్రంగా ఖండించింది. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపించింది. ఈ అరెస్టుపై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీలు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మేరిగ మురళి, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకాణికి హాని తలపెడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, అరెస్టులతో వైసీపీని అణగదొక్కాలని చూస్తే ప్రజల నుండి తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధిని ప్రక్కన పెట్టి ప్రతిపక్షంపై కక్షపూరితంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. తర్వాత ఎన్నడూ లేని విధంగా ఈ రాష్ట్రంలో అరెస్టులు చూస్తా ఉన్నాం. మాజీ మంత్రులు గాని, శాసనసభ్యులు గాని, కార్యకర్తలను గాని, చిన్న చిన్న వాళ్ళని గాని ఏ విధంగా హింసిస్తా ఉన్నారు, ఏ విధంగా కూడా అరెస్టులు చేస్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో పరంపర అంతా కూడా చూస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. ఎందుకంటే అభివృద్ధి లేకుండా, సంక్షేమం అనేది లేకుండా కేవలం దాన్ని కప్పుపుచ్చేదానికి, దాన్ని సైడ్ లైన్ చేసేదానికి ఈ రాష్ట్రంలో ఏమేమి జరుగుతున్నాయో అందరూ కూడా చూస్తాం. మాజీ మంత్రివర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద 2 నెలల క్రితం కేసు కట్టడం జరిగింది. అందులో భాగంగానే ఏ రోజు కూడా మైన్ ప్రాంతానికి వెళ్ళని వ్యక్తి, అక్కడ ఎప్పుడు కూడా లేని వ్యక్తి ఒక అక్రమ కేసు పెట్టడం, దానికి సంబంధించి దాంట్లో మళ్ళీ అనేక కోణాలలో SC/ST కేసులు పెట్టడం, అన్ని కూడా కేసులు కూడా చూస్తాం. కానీ ఖచ్చితంగా ఒక అక్రమ కేసు పెట్టినప్పుడు, ఒక తప్పు కేసు పెట్టినప్పుడు ప్రతి ఒక్క పౌరుడికి కూడా దాన్ని ఖచ్చితంగా కోర్టులో ఛాలెంజ్ చేసే రైట్ ఉంటుంది. ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నాం, సరే రైట్, అరెస్ట్ చేసిన తర్వాత తప్పకుండా ఏ విధంగా కొట్లాడాలి, ఏ విధంగా జ్యుడిషియల్ లో ఫైట్ చేయాలనేది మాత్రం తప్పకుండా చేస్తాం. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన అందరం కూడా జిల్లాలో ఉన్న నాయకత్వం అందరం కూడా గోవర్ధనానికి అండగా ఉంటాం. ఒకటైతే చెప్తా ఉన్నాం, ఇట్లా కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ని గాని, నాయకులు గాని ఎవరు కూడా మనోధైర్యం తగ్గించలేదు. మేము అందరం కూడా కలిసిగానే ఉంటాం. అందరం కూడా మా అందరి కలిసికట్టుగా సపోర్ట్ గోవర్ధనానికి ఎప్పుడు ఉంటాం. కొంతమంది క్యారెక్టర్ అసాసినేట్ చేసే విధంగా కూడా కొన్ని వార్తలు రాస్తా ఉన్నాం సోషల్ మీడియాలో కావచ్చు, కొన్ని మీడియాలో కూడా. దయచేసి పోలీస్ యంత్రాంగమే ఇంకా క్లారిటీగా ఎక్కడ అరెస్ట్ చేశామని గాని, ఎక్కడ ఇచ్చేసామని గాని అఫీషియల్ గా ఇంకా ఇవ్వాల. ఉచాయిగా మేము పత్రికా వాళ్ళు గానీ, లేకపోతే ఉన్న సోర్సెస్ లో గానీ ఫోన్ చేస్తేనో లేకపోతే అన్అఫీషియల్ గా చెప్పిన ఇన్ఫర్మేషన్ ఇక్కడికి వచ్చిందని మాకున్న ఇన్ఫర్మేషన్ తప్ప. కానీ అట్లాంటిది కొన్ని టీవీ ఛానల్స్ గానీ, కొన్ని సోషల్ మీడియాలో గానీ కానీ అసభ్యకరంగా పోస్టులు పెట్టడం గానీ, మీడియాలో పెట్టడం కానీ మంచిది కాదు. వ్యక్తిగతంగా చేయడం కూడా ఎవరికి కూడా మంచిది కాదు. ప్రతి ఒక్కరికి కూడా కుటుంబాలు ఉంటాయి, ఫ్యామిలీస్ ఉంటాయి. దయచేసి అట్లాంటి ఎవరు కూడా ఇట్లాంటి చీకి దిగద్దని మాత్రం తెలియజేసుకుంటున్నాం. ఒకటైతే గుర్తుపెట్టుకుని అందరూ కూడా చెప్తా ఉన్నాం, కేసుల వల్ల లేదా పార్టీని డిమోరల్ చేస్తాము అంటే మాత్రం ఏదేవి కాదు. ఇంకా కూడా కేవలం ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్, అంటే ఒక మైనింగ్ జరిగింది అన్న ఆరోపణతో గోవర్ధన్ రెడ్డి గారు ఎక్కడ కూడా మైనింగ్ ఆయన నేరుగా చేసింది కానీ, ఆయన పర్మిషన్స్ ఇచ్చింది కానీ ఏది కూడా ఉండదు. కేవలం ఆయన నియోజకవర్గంలో ఒక ఆరోపణ మీద, అక్కడ జరిగింది అన్న ఒక ఆరోపణ మీద గోవర్ధన్ రెడ్డి గారిని ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆధారంతో ఆయన్ని ఒక నిందితుడిగా పెట్టడం, ఆ తర్వాత గోవర్ధన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది, హైకోర్టుకి వెళ్తున్నాం, యాంటిసిపేటరీ బెయిల్ అప్లై చేస్తున్నాం, అది బెయిల్ వచ్చినా రాకన్నా తప్పకుండా పోలీస్ విచారణకు హాజరు అవుతామని కూడా మొదటి నుంచి కూడా చెప్పడం కూడా జరిగింది. ఆ విధంగా అందరూ కూడా చెప్పాం. అయితే యాంటిసిపేటరీ బెయిల్ రాకుండా, కనీసం అక్కడ రిజెక్ట్ గానీ ఏది కూడా కాకుండా అనేక విధాలుగా అధికార పార్టీ అడ్డుకోవడం కూడా మనం గమనిస్తూనే ఉన్నాం. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ రోజున గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తున్నారు అన్న వార్తలు మనం వింటా ఉన్నాం. ఆల్మోస్ట్ పోలీసులు కూడా దాన్ని ధృవీకరిస్తా ఉన్నారు. అరెస్ట్ అయినట్టుగా పోలీసులు ప్రవర్తిస్తున్న తీరైతే మాత్రం చాలా మంది బాధపడతా ఉన్నారు. ఈ రోజు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ అంతా కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి అండగా నిలబడడం కూడా జరుగుతుంది. ఇది అత్యంత దురదృష్టకరమైనటువంటి ఇష్యూ కూడా. ఎప్పుడు కూడా ఇట్లా ఎవరో ఒకరు ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ బేస్ చేసుకుని కనుక అరెస్ట్ చేయడం కనుక ఇది కంటిన్యూ అయితే రేపు పొద్దున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ నియోజకవర్గంలోనైనా కూడా, ఏ చిన్న మైనింగ్ లోనైనా కూడా చేస్తారని చెప్పి ఎవరో ఒకరి దగ్గర నుంచి కనుక ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్స్ తీసుకుంటే ప్రతి ఎమ్మెల్యేని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇది మంచి పద్ధతి కాదన్నది కూడా ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు గానీ, మంత్రులు గానీ వీరందరూ కూడా ఆలోచించాలి. ఎప్పుడైనా ఉందా ఈ సంస్కృతి? ఒక చిన్న ఆరోపణ ఎవరో చేస్తారని చెప్పి పెద్ద వ్యక్తులను కూడా తీసుకుని వచ్చి రేపు అరెస్ట్ చేయడానికి తీసుకెళ్లి రిమాండ్ లోపల పెట్టి ఇబ్బందులు పెట్టడానికి గురి చేస్తే ఇంకెవరు మంచి వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తారు? ఎందుకు సర్వీస్ చేయాలనుకుంటారు? జూన్ 1వ తేదీ నుండి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు మూసివేయాలని ఎగ్జిబిటర్లు నిర్ణయించారంటూ ఇటీవల వార్తలు రావడం, దీనిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం,
ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈ అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించడం తెలిసిందే. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై నిన్న ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మీడియా ముందుకు వచ్చి తన స్పందన తెలియజేశారు. మరో ప్రముఖ నిర్మాత దిల్ రాజు మీడియా సమావేశం నేడు నిర్వహించి ఈ వ్యవహారంపై తన అభిప్రాయాలు పంచుకున్నారు. జూన్ 1 నుండి థియేటర్లు మూసివేత అనేది దుష్ప్రచారం మాత్రమేనని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ సినిమాలు ఆపే దమ్ము ధైర్యం ఎవరికి లేవన్నారు. ఎగ్జిబిటర్లకు సంబంధించిన వ్యవహారం ప్రక్కదారి పట్టి పవన్ కళ్యాణ్ సినిమాను టార్గెట్ చేస్తున్నారనే కోణంలో తప్పుడు ప్రచారం జరిగిందని దిల్ రాజు వివరించారు. ఇది ఎక్కడ మొదలైందంటే ఏప్రిల్ 19 ఈస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబిటర్స్ అక్కడ ఒక మీటింగ్ చేసుకున్నారు. ఆ మీటింగ్ లో ఎగ్జిబిటర్స్ కోరుకోవడం జరిగింది. వాళ్ళకున్న ప్రాబ్లం చెప్తూ, సో ఇట్లా థియేటర్లు వర్కౌట్ అవ్వట్లేదు కాబట్టి మాకు పర్సంటేజ్ విధానం ఉంటే బాగుంటది అని. అందరికీ ఎన్నిసార్లు ఉన్నా నేను ఒకటే చెప్పేది, ఈరోజు ప్రతి సినిమా సంవత్సరంలో 150 సినిమాలు రిలీజ్ అవుతాయి. 90 సినిమాలు అందరూ పర్సంటేజ్ విధానంలోనే ఆడుతున్నారు. కొన్ని సినిమాలే రెంట్ ఆర్ పర్సంటేజ్ అనే విధానంలో ఆడుతున్నారు. సో ఈ రెంట్ ఆర్ పర్సంటేజ్ విధానంలో ఆడుతున్న దగ్గరే ఎగ్జిబిటర్స్ కి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు అలా ఈస్ట్ గోదావరిలో ఏప్రిల్ 19న డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబిటర్స్ మీటింగ్ లో వాళ్ళు కోరుకోవడం జరిగింది. సో దానికి కొందరు అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ యాక్సెప్ట్ చేయలేదు. అది మాకు హైదరాబాద్ కి ఇలా నిర్మాతలకి అది కమ్యూనికేట్ అవుతే ఏప్రిల్ 26 గిల్డ్ మీటింగ్ జరిగింది. గిల్డ్ మీటింగ్ లో మాకు హిట్ 3 గురించి బాంబేలో రిలీజ్ ఇష్యూ ఒకటి ఉండే. సెకండ్ ఈస్ట్ గోదావరిలో ఇలా పర్సంటేజ్ విధానం కావాలని వాళ్ళు నిర్ణయం తీసుకొని ఇండైరెక్ట్ గా జూన్ 1 నుంచి వాళ్ళది వర్కౌట్ అవ్వకుంటే థియేటర్లు ఇలా ఆపుతాము అని కమ్యూనికేట్ చేయడం జరిగింది. ఇది ఎవ్రీథింగ్ ఆ ఎగ్జిబిటర్స్ డిస్ట్రిబ్యూటర్స్ మధ్యలో ఈస్ట్ గోదావరిలో జరిగిన సంఘటన. అది మా గిల్డ్కి వచ్చినప్పుడు గిల్డ్ లో మేము ఉన్న వర్కింగ్ కమిటీలో ఉన్న ప్రొడ్యూసర్స్ అందరం ఏమనుకున్నామంటే, వాళ్ళకి ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు, వాళ్ళని ఒక 6 months వాళ్ళకు వస్తున్న రెవెన్యూలు ఏంటి, వాళ్ళకు వస్తున్న ఖర్చులు ఏంటి, ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు, వాళ్ళని స్టేట్మెంట్స్ తీసుకొని రమ్మందాము. వచ్చినప్పుడు అది డిస్కషన్ లోకి ఎత్తి నిజంగా ఎగ్జిబిటర్స్ కి, ఎందుకంటే మేము అన్ని టెరిటరీలో ఉన్నాం, ఎగ్జిబిటర్స్ కష్టాలు కూడా మాకు తెలుసు. ఎగ్జిబిటర్స్ కష్టాలు ఏంటంటే మేము డిస్ట్రిబ్యూటర్ గా ఉన్నాం కాబట్టి ప్రొడ్యూసర్ నుంచి డిస్ట్రిబ్యూటర్, డిస్ట్రిబ్యూటర్ నుంచి ఎగ్జిబిటర్, ఈ 3 టెరిటరీలు ఒకరికి సంబంధాలు ఉంటాయి. డిస్ట్రిబ్యూటర్లుగా ఉన్నప్పుడు ఎగ్జిబిటర్ కి మేము ఇందాక నేను చెప్పినట్టు రెంట్ ఆర్ పర్సంటేజ్ అన్నప్పుడు ఫస్ట్ వీక్ బాగా రెవెన్యూ వస్తే రెంట్ ఇస్తున్నాము, సెకండ్ వీక్ కలెక్షన్ తగ్గిపోగానే పర్సంటేజ్ ఇస్తుంది. అది వాళ్ళ కష్టమైనది. దానికి సొల్యూషన్ మేము చాలా రోజులు అనుకుంటున్నాం, కానీ ఉన్న పరిస్థితుల వల్ల ప్రొడ్యూసర్స్ కూడా హ్యాపీగా లేరు. కాబట్టి ఆ సొల్యూషన్ రావట్లా. ఏప్రిల్ 26 గిల్డ్ లో జరిగిన మీటింగ్ ద్వారా ఆ డిస్కషన్ అలా కంటిన్యూ అవుతూ వాళ్ళని రమ్మని చెప్తామని అడగడం జరిగింది. సో ఇక్కడ అప్పుడు హరిహర వీరమల్లు అనే కళ్యాణ్ గారి సినిమా మే 11th అనుకుంటాను ఒక రిలీజ్ డేట్ వాళ్ళు అనౌన్స్ చేసి మేలో ఉంది. సో తర్వాత అది షిఫ్ట్ అవ్వడము, టెక్నికల్ వాళ్ళ వర్క్ వల్లను దేని వల్ల షిఫ్ట్ అవ్వడం, అది షిఫ్ట్ అయ్యేది ఎప్పటికీ డేట్ ఇంకా లాక్ అవ్వలేదు అనుకుంటాను ఏప్రిల్ 26th టైంలో. తర్వాత అలా ఈస్ట్ గోదావరి నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ నైజాం కు కూడా వచ్చింది, నైజాం సింగిల్ స్క్రీన్స్ లో. సో నైజాం ఒక క్లారిటీ కోసం మీరు అందరూ మళ్ళీ నోట్ చేసుకోండి, ఫ్యూచర్ కు కూడా ఉపయోగపడుతుంది. నైజాం లో సింగిల్ స్క్రీన్స్ 370 థియేటర్లు ఉంటాయి, 370 సింగిల్ స్క్రీన్స్ తెలంగాణ స్టేట్ మొత్తంలో. అందులో ఎస్విసి సినిమాస్ అండ్ అదర్ మాకు రిలేటెడ్ గా ఉన్న చారి గారు వాళ్ళని కలిపి మా దగ్గర ఉన్నాయి 30 థియేటర్లు. అవుట్ ఆఫ్ 370 థియేటర్లు 30 థియేటర్లు మా దగ్గర ఉన్నాయి. అలాగే ఏషియన్, సునీల్ అండ్ సురేష్ కంపెనీలో 90 థియేటర్లు ఉన్నాయి. 120 మా దగ్గర 30, వాళ్ళ దగ్గర 90. 250 థియేటర్లు ఓనర్స్ గాని వాళ్లకు సంబంధించిన వాళ్ళు గాని నడుపుతున్నారు. అవుట్ ఆఫ్ 370 ఇది రేషియో. మీ మీడియా వాళ్లకు నేను మళ్ళీ ఇది క్లారిటీ ఇస్తున్నాను. ఒక వ్యక్తుల మీద ఇండివిజువల్ గా టార్గెట్ చేయడము, వెనకాల ఏముందో అర్థం చేసుకోకుండా మాట్లాడము, మీలాంటి వాళ్ళు కనీసం ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇది అండర్లైన్ చేసుకోండి. మీరు మాట్లాడేటప్పుడు ఎవరో ఎక్కడి నుంచో ఫోన్ ఇన్ తీసుకుంటారు, కానీ బయటికి ఎలా వచ్చింది, జూన్ 1 నుంచి థియేటర్లు బంద్. వాళ్ళందరికీ మీటింగ్ జరగాలి కదా. ఇప్పుడు ప్రభుత్వంలో మనం ఎన్నో చూస్తాం, స్ట్రైక్లు అంటారు. స్ట్రైక్లు అన్నప్పుడు ఏం చేస్తారు, వాళ్లకు వీళ్లకు మీటింగులు జరుగుతాయి, అక్కడ సొల్యూషన్ వెతుకుతారు. స్ట్రైక్లకు వెళ్లాలని చెయ్యాలని ఎవరు కోరుకోరు. ఇది కూడా అలాంటిదే, కానీ అలా బేస్ లేకుండా
జూన్ 1 థియేటర్లు బంద్ అనేది బయటికి స్ప్రెడ్ చేశారు. అక్కడ ఎగ్జిబిటర్స్ కానీ ఛాంబర్ కానీ ముందుకొచ్చి ఖండించకపోవడం తప్పు. సో ఎవరి దారిన వాళ్ళు, అంటే మా సినిమా ఇండస్ట్రీలో మీ అందరికి తెలిసిందే, ఎవరి దారి వారిదే. మన అరవింద్ గారు ప్రెస్ మీట్ చేశాడు, ఈరోజు నేను చేశాను. మేము అందరం కూర్చొని కదా ప్రెస్ మీట్ చేయాలి. ఇండస్ట్రీకి సంబంధించిందంటే మేమందరం, మమ్మల్ని పెద్దలు అంటారు, మాకు రెస్పాన్సిబిలిటీ ఇస్తారు, కానీ మా దాంట్లోనే మేము అందరం కూర్చొని మాట్లాడడానికి భయం, ఎవరు మాట్లాడితే ఏది ఎలా వెళ్తుందని. సో ఆ జూన్ 1 అనే టాపిక్ అలా వస్తే బయటికి మట్టుకు జూన్ 1 థియేటర్లు బంద్ అని స్ప్రెడ్ అయింది. డిస్ట్రిబ్యూటర్స్ మీటింగ్ లో వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నారు, లేదు లేదు ఇలా కుదరదు, మా ప్రాబ్లమ్స్ మాకున్నాయి కాబట్టి జూన్ 1 నుంచి థియేటర్లు కంటిన్యూ అవ్వాలి, మేము సినిమాలు రిలీజ్ చేస్తాం, మాకు ఎవరు థియేటర్లు ఇస్తే వాళ్ళకి ఇస్తాం. ఎందుకు ఈ రోజు వరకు నాకు తెలిసి కోవిడ్లో తప్పితే ఎప్పుడు సినిమా థియేటర్లు మూయలేదు. మీకేమైనా తెలిసి ఉంటే చెప్పండి సార్, అప్పుడు ఏదో థియేటర్లు మూసారని. ఈ రోజు వరకు కోవిడ్లో తప్పితే ఎప్పుడు థియేటర్ క్లోజ్ చేయరు. సినిమాలు రిలీజ్ ఉంటే సినిమాలు వేసుకోవాలనుకుంటారు ఎగ్జిబిటర్, మూసుకుంటే వాళ్ళకే నష్టం. ఏమైనా సాధించగలిగితే నిర్మాతలే సాధించాలి. ఎందుకు? ఎవ్రీవేర్ మేమే ఉంటాం కాబట్టి. మాకే ధైర్యం లేదు, మీరు ఎక్కడికి వెళ్ళి అవుతారో అది సాధ్యం కాదు అంటే వాళ్ళందరూ ఏకీభవించడం జరిగింది. తర్వాత స్ప్రెడ్ అయ్యింది. డిస్ట్రిబ్యూటర్స్ మీటింగ్ లో వాళ్ళు కాల్ తీసుకున్నారు, బంద్ వద్దు, బంద్ టాపిక్ లేకుండా వాళ్ళ ప్రాబ్లం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.